అందరికీ నమస్తకారము. ఎవరికి సమస్యలు రావద్దు. వచ్చిన సమస్యకి పోవాలంటే ముందు డాక్టర్ దేవుని లెక్క కనిపిస్తాడు. మనకి ఏదన్నా అంటే ఫస్ట్ తినంగానే నరాలు జుమ్మ అంటున్నాయి అంటాం కదా, అట్లనే నరాల డాక్టర్ అనొచ్చు, ఏమనొచ్చు. ఎరికోసనా పురికోసనా సార్ అది? వెరికోస్ అండి, వెరికోస్. ఏవీస్ అంటే ఇంట్లో ఏంటిది క్లాకా ఇంకోటి ఏదో పెట్టినట్టు కదా సార్? క్లాక్స్ అంటే అది టైంతో చేస్తారా? క్లాక్ కాదు, ఇట్స్ క్లాక్స్ అంటే క్రయో లేజర్ అని. అంటే ఏంటంటే ఈ చిన్న చెర్రులాగా ఉన్న మీ ఫస్ట్ వెయిన్స్ అని చెప్పినాం కదా, చారల్ లాంటి ఆ సన్నదానికి మనం ఇన్నాళ్ళు ఏం చేస్తుంటామంటే గత ఏడాది క్రితం వరకు ఇండియా వైడ్ దానికి ట్రీట్మెంట్ లేదురా బై, ఇవి ఇట్లే ఉంటాయి, ఇది ఇంకేం లేదు అని చెప్పేవాళ్ళం. కానీ చాలా మంది ఆలోచన ఏంటంటే మరి మేము వెరికోస్ చేసుకుంటే పెద్దవాటికి ఎందుకు చేస్తారు, మరి చిన్నవి ఎవరు చేసుకుంటారు ఒకటి. రెండోది జనరల్గా ఈ మధ్యన షార్ట్స్ వేసుకోవడము, కొంచెం డిఫరెంట్ బట్టలు వేసుకోవడం అందరికి పాపులర్ అయిపోయింది. ఇక మన సొసైటీ కూడా మారుతుంది కదా, ఆ మార్పులా చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి చూడనికి. మళ్ళీ కొంతమంది ఏమో పూరగా చిన్నటైట్ అంటారు కదా, మొత్తం ఫెయిల్కి అతకపోయినట్టే. ఒకరొకరు చూస్తే వేసుకోలేరా ఏమని అదే కలర్లు వేసుకుంటారు, అదే స్కిన్ కలర్. అరే మీద టీ షర్ట్ వేసుకోరు కానీ పైంట్ మర్చిపోయినట్టు అనిపిస్తుంది. అంటే అంత అతకపోయేటట్టు అవిటి వల్ల కూడా ప్రాబ్లమ్. సో ఆ కనిపించే వెయిన్స్ అన్నిటికీ కూడాను ఏం చేస్తామంటే ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వేసుకొని స్పెషల్ లైట్లు వేసుకొని వాటిని చేస్తాం. ఆ లైట్ ఒక్కటే 18 లక్షలు. ఆ మిషన్ సో చాలా ఎక్స్పెన్సివ్. అన్ని బ్రెజిల్ నుంచి తెప్పించినాను నేను. కాకపోతే ఏంటంటే ఒరిజినల్ నేను తెచ్చింది ఏంటంటే కొంచెం లుక్స్ కోసము అందం కోసం వెళ్ళే వాళ్ళే చేసుకుంటారని. రిజల్ట్ ఏమొచ్చిందంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంది. అరే నాకు ఇప్పుడు ఆవిడ పెద్ద ఆవిడే అవ్వండొచ్చు, పెద్ద అయినా అయ్యుండొచ్చు, అరే నాకు ఎందుకు అనిపించాలి ఇవి. ఇప్పుడు అందరి కాళ్ళలో లేవు కదా ఈ చిన్న చారలు, చూడడానికి ఎబ్బెట్టుగా ఉన్నాయి, నాకు కాన్ఫిడెన్స్ తగ్గుతుంది అని ఇప్పుడు దగ్గర 800 క్లాక్స్ సర్జరీస్ అయినాయి మన దగ్గర. అది ఇండియాలో హైయెస్ట్. సో ఇవేంటంటే మనం అనుకున్నది ఒకటి, ఇది ఓన్లీ అందం పెంచుకునే వాళ్ళకి కాస్మెటిక్ కోసం అనుకున్నాం. యాక్చువల్గా ఏంది, కాస్మెటిక్ అనేది ఒక బయట ఆలోచన కాదు, మనసులో ఆలోచన కూడా. మంచి కాళ్ళు ఉండడము, నాకు అందంగా ఉండడం, అది నా రిక్వైర్మెంట్, నేను చూపించుకొని కాదు అది. సో అట్లా కూడా చాలా మంది వస్తున్నారు. అది కూడా ఇప్పుడు హైదరాబాద్లో విజయవాడ బ్రాంచ్లో పెట్టాం. సో ఇవన్నీ ఏంటంటే ఇది ఒక గ్రోత్. ఈ గ్రోత్లో ఏంటంటే ఈ స్పెక్ట్రమ్లో ప్రాబ్లం అంతా అర్థం చేసుకున్నాం ఫస్ట్. ఇది అమెరికాలో ఇప్పుడు క్లాక్స్ పుట్టింది అమెరికాలో, కానీ వాళ్ళు కూడా అంటారు సార్ 800 కేసులు మేము 5 ఏళ్లలో చేసినాం సార్. నేను 6 నెలలు చేసిన. సో మేము ఇంకా అసలు కొన్ని విషయాలు అయితే వరల్డ్ లీడర్షిప్ వచ్చేసింది మాకు. ఎందుకంటే అన్నీ అయితే ఇండియాలో జనాభా కూడా అట్టుంటుంది కదండి. ఇప్పుడు కాళ్ళు పుండ్లు తగ్గించేది అసలు ఇంత సక్సెస్ రేటు ఎక్కడ ప్రపంచం లేదు. 98-99% కాళ్ళు పుండ్లు తగ్గిపోతాయి మా దగ్గర. నెలకి 50-60 కాళ్ళు అల్సర్స్ వస్తాయి. అంటే అల్సర్ పుండు పడిందంటే కొలిగి పోలేడు, ఉద్యోగం చేసుకోలేడు, ఆయన కింద వానికి సేవలు చేసుకుంటే ఇంకోటి ఉద్యోగం కూడా బాయ్. ఎందుకంటే నడవలేడు కదా మనిషి. అవన్నీ కూడా క్యూర్ చేసినాం. మళ్ళీ ఎంతో మందికి లైవ్లీహుడ్, జీవనోపాధి కల్పించినాం. సో ఈ చిన్న వెయిన్స్ మనం అనుకున్నాం కదా, ఇప్పుడు ఈ గ్రీన్గా మీకు చారల్లా కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు ఇది నా హ్యాండ్ ఇప్పుడు కనిపించదు, ఇప్పుడు కనిపిస్తాయి అవి. సో ఎందుకు కనిపిస్తాయి అంటే ఇది ఒక స్పెషలైజ్డ్ వ్యూవర్ అనమాట. ఇది ఒక సినిమా లాగా, ఇట్స్ అన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. వీటి నుంచి ఇమేజ్ పోయి ఈడ పికప్ చేసుకొని మళ్ళీ ప్రొజెక్ట్ చేస్తుంది. దీంతో మార్కింగ్ చేసుకుంటాం మేము, లేకపోతే మనకు వెయిన్స్ కనిపించవు చాలాసార్లు. ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇదిగో ఆ గ్రీన్ వన్నీ చేసుకొని మొత్తం ఐడెంటిఫై చేసి ఆ ఒక్కొక్క వెయిన్ని మనం బయట నుంచి తీస్తాం. ఇవి ఆ చిన్న వెయిన్స్ని ట్రీట్మెంట్ చేసేదాన్నే క్లాక్స్ అంటాం. ఈ క్లాక్స్కి ఇప్పుడు ఇది ఒక్కటే 14 లక్షలు. ఇది ఒక్కటి గిది ఛార్జింగ్ పెట్టేదాని లేకున్నది, కరెంటు పోతే ఛార్జింగ్ పెట్టేదాని లేకపోతే. సో ఆ చిన్న వెయిన్ వ్యూవర్. సో ఇట్లాంటి వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేయాలనుకోండి, కొన్ని వేల కొద్ది వెయిన్స్ చేసేటోడే చేయగలుగుతాడు. అయితే ఇప్పుడు సారీ దానికి మళ్ళీ ఈ ట్రీట్మెంట్కు ఇవి పైసలు వస్తాయా గవర్నమెంట్ నుంచి కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ అట్లాంటివి? పైసల పరంగా చూసామంటే ఆల్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ అన్నీ వస్తాయి. గవర్నమెంట్ 2 స్టేట్ ఉభయ రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణకి ఈహెచ్ఎస్ ఉన్నది, అవి కూడా ప్రాబ్లం లేదు. దురదృష్టవశాత్తు ఈ చిన్నగా ఈ కృత్రిమ పద్ధతులు ఏవి కూడాను ఆరోగ్యశ్రీలు లేవు. అంటే లేజర్ అనేది ఆరోగ్యశ్రీలు లేదు. కానీ ఇక మాకు వచ్చేవాళ్ళు చాలామంది బిలో పావర్టీ లైన్ వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి మేము మొత్తం హెల్ప్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి చేసుకొని ఆ సీఎం రిలీఫ్ ఫండ్, సో ఆల్మోస్ట్ నెలకి 30-40 మంది సీఎం రిలీఫ్ ఫండ్ పేషెంట్స్ చేసుకుంటారు, ఒక పైసా కూడా కట్టకుండా. సో ఆ ఆప్షన్ ఉంది. బట్ ఏంటంటే ఆరోగ్యశ్రీలో ప్రాబ్లం ఏంటంటే ఆరోగ్యశ్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ
ఈ గవర్నమెంట్ కొంచెం అంత సప్లై చేయలేకపోతున్నది. జనాభా పెరిగినది, హాస్పిటల్ పెరిగినాయి, బిల్స్ అన్ని అవుట్ స్టాండింగ్ ఉంటున్నాయి, టైంకి వస్తలేదు. వీళ్ళేమో కొంచెం లోటు బడ్జెట్లు నడుపుతూ ఉంటారు దురదృష్టవశాత్తు. సో ఇక అది కొంచెం స్లో అయిపోయింది అన్ని రాష్ట్రాల్లో కూడా. అందుకని ఆరోగ్యశ్రీలో లేదు, బట్ వేరే అన్నీ ఉన్నాయి, అన్నీ మీకు అన్ని కవరేజెస్ ఉన్నాయి. ఇప్పుడు చిన్న పిల్లలకు పెద్దోళ్ళకు నడీడు మనుషులు అంటే ఇట్లా ఉంటుందా ఇది? ఈ పెద్దోళ్ళకే వస్తుంది, చిన్నోళ్ళకి వస్తుంది అనేది ఏమైనా ఉంటుందా సార్ వేజ్? అన్ని వయసు వాళ్ళకి రావచ్చు అండి. నా యంగెస్ట్ పేషెంట్ 14 years, నా ఓల్డెస్ట్ పేషెంట్ 96 years. సో నేను ఈ 14 ఏళ్ళకి ఆపరేషన్ చేసిన, 96 ఏళ్ళకి కూడా ఆపరేషన్ చేసిన, అండ్ వీళ్ళందరూ కూడా ఇంప్రూవ్ అయినది. ఇక ఎవరికి ఎక్కువ వస్తుంది అంటే లేడీస్లో 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ తర్వాత చాలా ఫ్రీక్వెంట్గా వెరికోస్ వస్తాయి. సో 60% మంది లేడీస్ వస్తారు మాకు, ఎందుకంటే వాళ్ళకి తొడలు భాగం గట్రా నొప్పి లేస్తాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్ అనేది మగవాళ్ళు అంత నొప్పి ఉండదు, డైరెక్ట్గా అది పెరిగి కాలు నల్లగే పుండ్లు పడిపోతుంది. లేడీస్లో బాగా పెయిన్, కూర్చొని లేవంగానే అసలు నడవలేకపోవడము, ఈవినింగ్ అవుతున్న కొద్ది కాళ్ళు పట్టాలనిపించడము, కొంచెం కాలు పడితే పండుకునేది నిద్ర పట్టదు, కాళ్ళంతా క్రాంపింగ్స్ వస్తాయి, ఇవన్నీ కూడా వ్యారికోస్ లక్షణాలు. సో లేడీస్లో కొంచెం ఎక్కువగా చూడడం జరుగుతుంది. పాపం వాళ్ళు ఎక్కువసేపు నిలబడాలి కదా సార్, వంట చేయడానికి ఊకే కిచెన్లో నిలబడతారు. అది ఉడికదాకా నిలబడాలి, ఉప్పు కారం వేసి నిలబడాలి, మళ్ళీ ఉడికిందో లేదో చూడాలి. పాపం పిల్లలకు అలాగ ఉండాలి, మొగాయనకు అలాగ ఉండాలి, ఇవన్నీ తిప్పాలి నిలవడానికి. అంటే మనం ఎక్కువ కూర్చున్న వాళ్ళకి ఎక్కువ రాదా ఇది? సో కూర్చున్నా నిల్చున్నా ఎక్కువ కదలకుంటే వస్తుంది. పాయింట్ ఏంటంటే ఇది హార్ట్, ఇది గుండెకాయ, మన కాలు కింద ఉన్నది, ఏమవుతుంది కింద నుంచి పైకి పంపింగ్ చేయాలి. ఈ పంపింగ్ ఏమైతే స్లో అయిపోతుంది కూర్చొని ఉన్నా కూడా, లేదా నిల్చొని కదలకుండా ఉన్నా. ఎక్కువసేపు మడత పెట్టొద్దు, ఎక్కువసేపు సాఫ్ అవుతుంది. ఏది ప్రివెంట్ అవుతుంది అంటే నడుస్తూనే ఉండాలి దినం అంతా, ఎంత మూమెంట్ ఉంటే అంత బెటర్. ఇంచుమించు ఇప్పుడు 12 గంటలు మేల్కుంటాం కదా సార్, ఆ 12 గంటలు ఎంతసేపు కదలాలి మనం? సో ఇప్పుడు కొత్తగా ఫారిన్ కంట్రీస్లో మేము ఏం చేస్తున్నామంటే అసలు కూర్చొని ప్లేస్ ఇస్తలేము. వీఆర్ కాలింగ్ డెస్క్లు, స్టాండింగ్ డెస్క్లు ఇస్తున్నాం అందరికి. మీరు ఇప్పుడు 5 స్టార్లు పోయారంటే స్టాండింగ్లు ఇస్తున్నాం అందరికి. ఇంటర్వ్యూస్ ని వాక్ వ్యూస్ అంటున్నాం, అంటే వాకింగ్ చేసుకుంటూ మాట్లాడాలి. జాబ్కి వెళ్తారు అనుకో, స్టాన్ఫర్డ్ లో మీరు అట్లా అంటే మనం కూడా అట్లే చేస్తుంటాం కదా సార్. నర్సరీకి మనకి అన్ని ప్లేసులు లేవు కానీ, బట్ ఎక్కువ వాక్ చేయాలి. అఫ్ కోర్స్ ద ఎక్సర్సైజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ 1 hour per day మినిమం చేయాలి. అదంతా అది ఎట్లా ఉంటుంది. అది కాకుండా కూడా మీరు నడుస్తూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రూల్ పెట్టుకున్నా, మా హాస్పిటల్ నేను లిఫ్ట్ ఎక్కను, మెట్లు ఎక్కుతా, నేను లిఫ్ట్ ఎక్కను ఎప్పుడు. అట్లా సో ఏదో మన దినచర్యల్లో కూడా వాకింగ్ అంటే ఆ టైంలో చేసుకునేదే కాదు, దినచర్యలో కూడా మనం వాకింగ్ని బాగా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే నడవకుండా ఉండే జీవితము 5 cigarettes తాగినంత విలువ. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇస్ కూడా స్మోకింగ్ 5 cigarettes a day. సో అది విషయం గమనించాలి. అండ్ ఇది మెయిన్గా ఏంటంటే ప్రాబ్లమ్ ఆఫ్ లైఫ్ స్టైల్. మనం లావుగా అవుతున్న కొద్దీ, ఎక్కువ కదలని కొద్దీ, ఎక్కువ మూమెంట్ లేని కొద్దీ ఈ వెరికోస్ పెరుగుతుంది. మీరు కొంచెం మూమెంట్ చేసుకొని కొంచెం బాగా యాక్టివ్గా ఉంటే ఇది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. రాజా గారు మీ భాషలో మాట్లాడాలంటేనండి మీరు యూఎస్ రాజా గారు. అవునండి. మళ్ళీ ఎందుకు వచ్చి ఇండియా అయినరు? అసలు యూఎస్లో లేనిదేముంది? అందరూ ఈడికెళ్ళి H1B వీసా అని ఆవని. ఇప్పుడు ఆడొచ్చిందా మీకు? రేషన్ కార్డ్ అట్లా వచ్చిందా? వచ్చేసింది, గ్రీన్ కార్డ్ వచ్చింది. వచ్చాక కూడా మళ్ళీ మీరు తిరిగి ఎందుకు వచ్చారు దేశానికి? సింపుల్ అండి, నేను చాలా మిడిల్ క్లాస్, ఇన్ఫాక్ట్ లోవర్ మిడిల్ క్లాస్ అని చెప్పుకోవాలి నా జీవితం మొదట్లో. సో ప్రతి మిడిల్ క్లాస్ వాడికి జీవితంలో ఒక్క ఛాన్స్ ఉంటుంది ఏదో ఒక మార్క్ చేసుకోనికి. అందరూ ఏదో చేసుకుంటారు. చిన్నిల్లోడు చిన్నిల్లు కట్టుకుంటాడు, పెద్దిల్లోడు పెద్దిల్లు కట్టుకుంటాడు, చిన్న కారు పెద్ద కారు. అట్లా కార్ సైజు, ఇల్లు సైజు, మనం డ్రైవ్ చేసే రోడ్డు సైజు పెరుగుతుంది అమెరికాలో. కానీ ఈ గ్రీన్ కార్డ్ ఎత్తుకొని, ఈ సిటిజన్షిప్ తెచ్చుకొని ఈ ప్రహసనంలో మనకు 5, 10, 12 ఏళ్ళు అయిపోతుంది. అక్కడ ఉండిపోయి అక్కడ పిల్లలు పెరుగుతారు, అక్కడ ఇల్లు ఉంటుంది, ఈఎంఐలు ఉంటాయి, అది కట్టుకుంటే జీవితం గడిచిపోతుంది. నాకు అది చేయడం ఇష్టం లేకుండే. ఏదో ఒక మార్కు నా జీవితం అయ్యే లోపల నాకు పద్మశ్రీ అవార్డు, లేకపోతే ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సెంటర్స్ పెట్టాలో, ఏదో ఒకటి నా గురించి, నా తదనంతరం 10 మంది నా గురించి ఆలోచించాలి అనే ఒక తపన. దానికి మనకు ఉండాల్సింది ఏజ్, అంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడాలి ఏదైనా చేయాలంటే. దానికి ఉండాల్సింది మనకు కొంత సాక్రిఫైస్. ఇవి రెండు నాకు ఎత్తుక్కొని అమెరికా నుంచి ఒకరోజు అప్పుడు నా శాలరీ $1 million సంవత్సరానికి. వారం రోజుల్లో రిజైన్ పడుతుంది. మిలియన్ అంటే ఎంత? అది డాలర్ అంటే ఎన్ని లక్షలు? మిలియన్ అంటే అప్పట్లో 6 కోట్లు నేను వదిలేసిన. ఏడాదికి 6 కోట్లు నా శాలరీ. సో అది వదిలిపెట్టి
ఒకరు పెట్టి పెడతారు, ఎంత ధైర్యం మీకు 6 కోట్లు ఇడిచిపెట్టి వస్తారా? వదిలిపెట్టి ఎవరో సెటప్ చేసుకున్నా. అప్పుడు వచ్చినప్పటికి ఏంది, ఇక్కడ ఉన్న సెటప్లో ఎవరికైనా పని చేసినాం అనుకో మళ్ళీ వాళ్ళ రూల్స్కి పని చేయాలి. నేను ఎవరికో ఫ్రీగా స్కానింగ్ చేయాలంటే ఆడు ఒప్పుకుంటాడు, హాస్పిటల్లో ఒప్పుకోడు. అది కూడా చేసిన 2-3 నెలలు అన్ని రూల్స్, ఇక వాళ్ళ రూల్స్ ఫాలో కావాలి. సో నేను ఎవరికైతే డైరెక్ట్గా కస్టమర్స్కి అప్రోచ్ అవుదాం అనుకుంటున్నామో దాని మధ్యలో 100 ఏజెంట్లు ఉంటారు. మా హెల్త్ కేర్ సంగతి ఎట్లా ఉంటుంది అంటే 100 మంది ఏజెంట్లు ఉంటారు దీనిలో. మళ్ళీ ఇవేం లేదు, మీలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడుతూ 10 మందికి దీని మీద చైతన్యం చేసుకుంటూ గత 8 ఏళ్ళుగా నేను ఒక ఎంపైర్ని బిల్డ్ చేసిన. ఈ రోజు దేవుడి దయ వల్ల నేను అమెరికా కన్నా ఎక్కువే వస్తున్నాను పైసలు, నేను తప్పు కూడా చెప్తలేదు. బట్ ఈ రోజు 8 ఏళ్ళ తర్వాత బట్ ఆ జర్నీ నాకు చాలా నచ్చింది. ఆ జర్నీలో కొంత కొత్తదనం వచ్చింది. 10 మంది నా భాష మాట్లాడడం నన్ను పొగుడతారు. 10 మంది ఇప్పుడు ఒక మంచి కారు కొనుక్కుంటారు, నా చుట్టాలు నాకు నచ్చిన వాళ్ళు నేను కలిసి పెరిగిన వాళ్ళు అరే మంచి కారు కొనుక్కునేవారు అని చెప్తారు. అది కూడా తెల్లోడు చెప్తే నాకేమని ఉంటుంది అంతటుంటాయి అవి. అది సో నాకు ఈ ట్రిప్పులకి ఏంటంటే మనీ ఒకటే కాదు, జీవితంలో ఒక 8-10 అదర్ ఫ్యాసెట్స్ ఉంటాయి. ఒక మిడిల్ క్లాస్ వాడు ఒకసారి ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఒక పని మీద కష్టపడితే ఆడు పెద్దోడు అవుతాడు. మన 25-30 ఏళ్ళు ఈడే కష్టపడచ్చు కదా, అది నా కాన్సెప్ట్. ఇప్పుడు మీరే బాసు, మీకే అవార్డు కూడా వచ్చింది కదా సార్, అనుకున్నట్టునే డబ్బునే వచ్చింది. ఎన్నేళ్ల కాలంలో వచ్చింది సార్? 10 ఏళ్ళు. 10 ఏళ్ళల్లో అవార్డు రీచ్ అయిపోయింది. అవార్డు టైమ్స్ బెస్ట్ హెల్త్ కేర్ అవార్డు వచ్చింది. అండ్ అది ఇండియా వైడ్ అన్ని హాస్పిటల్ చూసి వాస్కులర్లో మనకు బెస్ట్ అని ఇవ్వడం జరిగింది. బట్ 10 ఏళ్ళు నేను వారంకి 7 రోజులు ఇదే పని మీద పని చేసిన. సో పని కూడా చేసాం. దీనికి సరిపోయినట్టుగా సిస్టమ్ సెటప్ చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు మాకు ఎన్నో డౌట్లు, ఇక అందరికి డౌట్లు ఉంటాయి కదా, ఎందుకంటే ఉన్న సిస్టమ్ ఏడో ఉంటుంది. సముద్రం అంతా ఒకలాగా ఉంటే ఐలాండ్లో కొత్తగా ఎట్లా ఉంటాం, సముద్రం బట్టే ఉంటుంది కదా. సో చాలా మంది నువ్వు క్వశ్చన్ వేయం చూపించి భయ్ ఏదో ట్రిక్ చేసిన అని అడిగిన రోజులు కూడా అట్లా మొదట 2వ పేషెంట్ అట్లే అన్నాడు నాకు. అది మేము గాల్బెడ్ రాళ్ళు తీసా, రాళ్ళ ఫోటో ఉన్నది మా నాయనది, నా వెయిన్ ఫోటో ఏది బయట వెయిన్ ఏడు అంటే కొయ్యంరా నాయన, కొయ్యకుండా కదా చేసిన అంతా చెప్పడం జరిగింది. సో అక్కడ నుంచి ఈ రోజు వెరికోస్ వెయిన్స్ అని మీకు ఉభయ రాష్ట్రాలు అంటే ఫస్ట్ ఫోన్ నా ఆఫీస్కి వస్తుంది. ఏదో నచ్చగా ఈడనే వస్తావు లేదు, బట్ ఫస్ట్ వ్యారికోస్ అనగానే ఫస్ట్ నాకే ఫోన్ వస్తుంది. అయితే కన్ఫర్మ్. ఇప్పుడు దావకాన్లు అంటేనే ఒక్కొక్కటి కన్ను డాక్టరు, కన్ను ముక్కు చెవి ఏంటి అంటారు, ఇట్లా కడుపుకు ఫోటోఫేగులు, ఇంకా రకరకాల స్పెషలిస్టులు ఉన్నారు. మీరేమో ఈ 40 రకాలు ఉండగా నరాలే ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే ఇది 40% భారతీయులకు ఉన్నది. నేను వచ్చినప్పటికైతే ఒక్కడు లేడు దీని స్పెషలిస్టు. ఇప్పటికి కూడా అంటే ఫుల్లీ మంచిగా ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇప్పటికి కూడా చాలామంది ఏంటంటే పొద్దుగాలేమో పైల్స్ ఆపరేషను, సాయంకాలం కాళ్ళ వెయిన్స్ ఆపరేషను, మధ్యాహ్నం గాల్ బ్లాడర్ చేసి అట్లా కాదు, స్పెషల్ బొక్కల డాక్టర్ కూడా అన్ని బొక్కలు చూస్తలేరు ఇప్పుడు. నడుముకి కూడా బొక్కల డాక్టర్ అయ్యిండు, మోకాలకో బొక్కల డాక్టర్ అయ్యిండు, కాళ్ళకో బొక్కల డాక్టర్ అయ్యిండు. సో సిస్టమ్ సబ్ స్పెషలైజ్ అయిపోతుంది. మనం ఒకటే శస్త్రచికిత్స కొన్ని వేలు లక్షలు చేస్తే ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 10 రకాల శస్త్రచికిత్సలు పొద్దున ఒకటి సాయంకాలం ఒకటి, ఈ హాస్పిటల్ పిలిచిండు ఆ హాస్పిటల్ పిలిచడం చేస్తే అన్ని ఫ్లాప్ అవుతాయి. ఎందుకంటే ఆ రోజులు అయిపోయినాయి. మీకు వస్తాయా సార్ ఏరేటివ్ ట్రీట్మెంట్లు వస్తాయి? వేరే కూడా ఉంటాయి. మేము ఏంటంటే నేను రక్తనాళాల స్పెషలిస్ట్, నేను ఫేషియల్ కానీ ఇంకా ఏమన్నా వస్తాయి. సో రక్తనాళాలు ఇంకేముంటాయి అంటే మేము ఇప్పుడు గర్భసంచిలో కణుతులు వస్తాయి, దానికి ఏమేమి చేస్తామంటే ఆ వెసల్లోకి వెళ్ళి వాటిని కరిగించేస్తాం. మీరు ఇంకా హిస్టెక్టమీ అవసరం లేదు, వాటి ద్వారానే కరిగిపోతాయి. అట్లాగా మోకాలు నొప్పులకి ఆ రక్తనాళం లోపలికి వెళ్ళి కొన్ని కెమికల్స్ ఇస్తాం, మోకాలు నొప్పులు తగ్గిపోతాయి. సో ఇవన్నీ లేటెస్ట్ వాస్కులర్ ప్రొసీజర్స్ అన్నట్టు. ఇవి మేము అన్ని వెయిన్స్ అన్ని చేయము, బట్ దీని మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. ఎందుకంటే ఎక్కడ నేను చేసే ప్రొసీజర్ ఏమైనా కూడా మీరు 3 అవర్స్లో ఇంటికి వెళ్ళిపోతారు. మీ కట్లు స్టిచ్లు ఉండవు, అంత లోపల చేసే ఆపరేషన్కి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనం చేసే ఎక్స్ట్రా ప్రొసీజర్స్ అన్నమాట. ఇప్పుడు ఆడికెళ్ళి వచ్చిండ్రు, ఆడ అంత టైం మంచిగానే పైసలు ఉండే, ఈడ ఇంత టైం ఇస్తున్నారు, 24/7 మీరే పని చేస్తున్నారు. మళ్ళా మేడంకు పిల్లలకు టైం దొరుకుతుందా? మొత్తం ఈ దవాఖానలలోనే తిరుగుతున్నారు. సో కొంచెం డెఫినెట్గా కాంప్రమైజ్ అయ్యిందండి. అమౌంట్ ఆఫ్ టైం మనం ఇచ్చినంత టైము, లేకపోతే పిల్లలు పెరగడం, పిల్లలు పెరిగిపోయినారు. బట్ ఒక్కటి ఆలోచించాలండి, అగైన్ నేను ఎప్పుడు చెప్పేది, ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ మనిషి వెళ్ళి ఒక జీవితం ఏదో ఒకటి చేద్దాం అనుకుని బయలుదేరాం. ఈ యజ్ఞంలో అందరూ ఒకడు నెయ్యి పోయాలి, ఒకడు అందరం అయితేనే అయింది. ఇంకోటి నేను హ్యాపీగా ఉంటేనే మీకు హ్యాపీగా పెట్టగలుగుతా. ఫ్యామిలీకి ఎప్పుడు అదే చెప్తా. పిల్లలు సరే నేను ఈవినింగ్ ఒక అర్ధగంట వస్తా, మనం డిన్నర్కి పోదాం, పొద్దుంతే ఉండలే నేను, నాకు 9 లోపల ఇంటికి పోనీకి కాదు. పిల్లలు వెయిట్ చేస్తారు, వెళ్తాం. సో ఎంతో కొంత టైం స్పెండ్ చేస్తాం, దట్స్ క్వాలిటీ టైం.
బట్ క్వాంటిటీ ఆఫ్ టైం అనేది నాకు ఈడనే అవుతుంది. బట్ ఇది నేను చేసి నాకేదో ఉన్న ఈ అంబిషన్గా నేను అచీవ్ చేసుకోలేకపోతే నేను సాడ్ అవుతా. నేను అన్హ్యాపీగా ఉంటే మనం అందరం అన్హ్యాపీగా ఉంటాం. సో ఒకటేంటంటే ఇతరులకి మనం ఇచ్చే హ్యాపీనెస్ కూడా మన సర్కిల్లో మన ఫుల్ఫిల్మెంట్ ఉంటేనే ఇవ్వగలుగుతాం. సో మనల్ని కాదనుకొని ఇచ్చేది ఫ్యామిలీ టైం కాదండి. మనల్ని కాదనుకొని మనం ఫ్యామిలీ అనేది ఎవరికి హ్యాపీనెస్ ఇవ్వలేము. మనల్ని కాదనుకుంటాం, మనల్ని కలుపుకుంటూ ఇచ్చేదే హ్యాపీనెస్ వస్తుంది ఎప్పుడు కూడా. మంచిగా చెప్పేస్తారు. అంటే మీ లోపల నరాల స్పెషలిస్టే కాదు, సైకాలజిస్ట్ కూడా ఉన్నాడు. అంటే మెదడు మంచిగా ఉంటేనే అంతే కదా, అన్ని మంచిగా ఉంటాయి. అండ్ నా మెదడు ఇక్కడ ఉంది మరి. మంచిగా చెప్పి రాజా గారు పేరుకు తగ్గట్టే మీకు 2-2 మీ దావకాన్లు 2-2 ఉన్నాయి కదా సార్? అవును, 22. అప్పుడు 4 కావాలి. థ్యాంక్ యూ సో మచ్. మలకిత కల్లా మంచిగా ప్రపంచవ్యాప్తంగా మీ పేరు ఇంకా రాజా అనే అన్ని కనిపించాలి. A to Z ఇలా నరాలకు సంబంధించిన అన్ని దొరుకుతాయంట అని ప్రపంచానికి తెలియాలి. మన దేశంలో అయితే ఆల్రెడీగా హీట్ అయింది. మీరు మంచిగా చేయాలి. జనాలకు కూడా ఎక్కువ బీపీఎల్ఏ వస్తున్నారు అంటారు కదా, బిలో పావర్టీ లైన్, వాళ్ళకు కూడా చూడనట్టు ఎన్ని ఇస్తే అన్ని కాని అన్నట్టు నడిపిస్తున్నారు రాజా గారు. మీ మనసు మహారాజు లెక్కనే మీ మంచిగా నడవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్. మీరు కూడా కావాలంటే నరాలకు ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు పోయి ఎవిస్ అనే దవాఖానకు పోయి రాజా గారిని కలుగుండి ఆడ ఈ లైట్ వేసి చూసి అప్పటిదప్పట్లా రూపాయి తీసుకోకుండా ఉన్నది లేనిది అప్పుడే చెప్పేస్తాడు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.